హలో అండి, వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్. ఇప్పుడు మనం ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇంట్లోనే మనకి చక్కగా హెల్తీగా రెస్టారెంట్ టేస్ట్లా లేకపోతే మనకి స్ట్రీట్ సైడ్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్లానే ఇంట్లోనే మనం పిల్లలకి చాలా ఈజీగా హెల్తీగా చేసి పెట్టొచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ఇక్కడ మనం నార్మల్గా వాటర్ వేసుకొని ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకోవాలి. అవి కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న ఈ నూడిల్స్ని ఇలా ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. ఈ నూడిల్స్ అన్ని కూడా మునిగేలా మనం వాటర్ వేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల నూడిల్స్ అనేవి ఒకదానికొకటి అంటుకుపోకుండా పొడి పొడిగా వస్తాయన్నమాట. తర్వాత ఇదిగోండి ఇలా ఈ విధంగా మనకి కుక్ అయిందో లేదో మనం చేతిలో మెదిపితే మనకు తెలుస్తుంది అనమాట. ఇలా ఒక 80% వరకు మనకి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా పొడిగా వచ్చేలా కుక్ చేసుకుని పెట్టుకొని మనం వడపోసేసుకోవాలన్నమాట. ఒక జల్లెడ తీసుకుని వాటర్ అన్ని కూడా వంచేసి ఇలా పొడిగా అవ్వేలా చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత వేరొక ప్యాన్ తీసుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. తర్వాత మీకు కావాల్సిన ఎగ్స్ అయితే వేసుకోండి. ఇక్కడ నేను 3 ఎగ్స్ వేసాను అనమాట. మీరు 4-5 కూడా వేసుకోవచ్చు అనమాట. ఆమ్లెట్లా ఇలా రావాలండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇలా కొంచెం ఆమ్లెట్లు అయ్యేంత వరకు వేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. మనకి నూడిల్స్లోకి మరి చిన్న చిన్న పీసులు అయితే బాగుండవు అనమాట. ఇలా కొంచెం పెద్దగానే మనం ఇలా ఆమ్లెట్లా అయిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని బాగా వేగనివ్వాలన్నమాట. తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి. ఇలా వేసుకొని బాగా వేయించుకోండి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల స్మెల్ అనేది రాదనమాట మనకి కారం వేసుకోవడం వల్ల. తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేసి మనకి క్యాబేజీ, ఆనియన్స్, క్యారెట్స్, తర్వాత క్యాప్సికమ్ అండి. తర్వాత ఇక్కడ అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మీరు వేసుకోండి. నేను అన్నీ కూడా కలిపి వేసేసాను అనమాట. సో ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని ఇలా బాగా కుక్ అవ్వనివ్వండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి కొంచెం త్వరగా కుక్ అవుతాయి. తర్వాత ఆ సాల్ట్ ముక్కలకి వెజిటేబుల్స్కి అన్నీ కూడా పట్టి కొంచెం టేస్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఈ ఎగ్ని వేయించి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోండి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న నూడిల్స్ని కూడా ఈ విధంగా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఈ నూడిల్స్కి ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా పట్టేలా మొత్తం అంతా కూడా కలుపుకోండి. ఇలా ఫోర్క్స్ తీసుకుని ఈ విధంగా కలుపుకోండి. తర్వాత ఒక స్పూను సోయా సాస్ వేసుకోండి. ఒక స్పూను వెనిగర్ వేసుకోండి. ఒక స్పూను టమాటా సాస్ వేసుకోండి. ఒకవేళ నూడిల్స్ కొంచెం మీకు ఎక్కువగా ఉంటే కనుక 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగా ఇలా కలుపుకోండి. మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మనం ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత మీకు స్పైసీగా కావాలనుకుంటే ఒక హాఫ్ స్పూన్ కానీ స్పూన్ కానీ కారం వేసుకోండి. తర్వాత ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా ఇలా పౌడర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మరలా ఇలా ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసిపోయేలా మనకి కలుపుకోండి. తర్వాత ఒక స్పూను నిమ్మరసాన్ని కూడా ఇలా వేసేసుకోండి. మీరు కారం కానీ సాల్ట్ కానీ మీకు సరిపోకపోతే చూసుకుని వేసుకోండి. ఇంతేనండి. ఇంత ఈజీగా ఉండే మనకి నూడిల్స్ అయితే ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.